హలో హాయ్ రా నాన్న, నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు ఇక్ష్వాకుల్లో ఇవి చదవండి చాలు. ఇక్ష్వాకుల్లో ఇవి చదవండి చాలు. చాలు అన్న చోట పుల్ స్టాప్ పెట్టా బలంగా. ఓ 100 పుస్తకాలు చదువుతున్నారు. మీ రూముల్లో పిహెచ్డి చేసే పుస్తకాలు ఉన్నాయి. ఇన్ని పుస్తకాలు పెట్టుకుంటారు ఎందుకు? హిస్టరీ రఫీ సార్ చాలదా మీకు? హిస్టరీ రఫీ సార్ చాలరా మీకు? ఎస్, ఇక్ష్వాకుల్లో ఇవి చదవండి చాలు. ఈరోజు మన టాపిక్ సింపుల్గా చెప్తా, ఇవి చూసుకోండి చాలు. ఇవే వస్తాయి, మ్యాక్సిమం వస్తాయి. ఎందుకంటే 26-27 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నా, 25 ఏళ్ళు దాటిపోయింది. ఓకేనా? రైట్, సిద్ధంగా ఉండండి. ఇక్ష్వాకులు శాతవాహనుల తర్వాత రూల్కి వచ్చారు, పరిపాలనకు వచ్చారు ఇక్ష్వాకాస్. ఇక్ష్వాకులు ఏం చెబుతారంటే, మేము అయోధ్య నుంచి వచ్చాము, రాముడి సంతతి అని చెప్పుకున్నారు. అందువల్ల ఇక్ష్వాకుల్ని క్షత్రియులు అంటారు. గన్ షాట్ అంటే ఇక క్షత్రియులు అంటారు. కాబట్టి ఇక్ష్వాకులను క్షత్రియులు అని చెప్పిన చరిత్రకారుడు ఎవరు? ఆర్జీ బండార్కర్. ఆర్జీ బండార్కర్ అని ఆయన ఇక్ష్వాకులు క్షత్రియులు అని చెప్పాడు. దే ఫ్రమ్ అయోధ్య. అయోధ్య నుంచి వాళ్ళు వలస వచ్చారు, నాగార్జున కొండ వద్ద నివసించారు అని చెప్తాడు ఆర్జీ బండార్కర్ ప్రకారం. ఆర్జీ బండార్కర్ ప్రకారం ఇక్ష్వాకులు, ఆర్జీ బండార్కర్ ప్రకారం ఇక్ష్వాకులు క్షత్రియులు. బండార్కర్ కాదు, ఇక్ష్వాకులు అయోధ్య లేదు, ఏం లేదు. ఇక్ష్వాకులు ఏపీ వాళ్ళే, లోకల్ పీపుల్. ఇక్ష్వాకులు స్థానికులే అని చెప్పింది కార్డ్వెల్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి చాలు. ఇక్ష్వాకుల మీద చాలా ఉన్నాయి. వీళ్ళేంది, వీళ్ళ సినిమా ఏందని. ఇక్ష్వాకులు స్థానికులే, దే బికెమ్ ఏ లోకల్ పీపుల్. ఈ కొటేషన్ చెప్పింది కార్డ్వెల్ అనేవాడు. ఇక్ష్వాకులు క్షత్రియులు అని చెప్పింది బండార్కర్, ఆర్జీ బండార్కర్ అని ఆయన. నెక్స్ట్, ఇక్ష్వాకుల అధికార భాష ప్రాకృతం. ప్లీజ్, ఇక్ష్వాకుల అధికార భాష ప్రాకృతం. ప్రాకృతాన్ని ఎలా రాశారు? బ్రాహ్మీ లిపిలో రాశారు. భాష అంటే మాట్లాడేది, లిపి అంటే రాసేది కదా. కాబట్టి ఇక్ష్వాకుల అధికార భాష ప్రాకృతం. ప్రాకృతం అంటే ఇంతకుముందు శాతవాహనులు కూడా ప్రాకృతమే అధికార భాష. అందువల్ల దాన్ని వీళ్ళు ఫాలో అయ్యారు. వాళ్ళ తర్వాత వచ్చారు కాబట్టి, వాళ్ళ రాజ్యాన్ని వేసి వచ్చారు కాబట్టి. దట్స్ వై ఇక్ష్వాకుల అధికార భాష ప్రాకృతం. లిపి బ్రాహ్మీ. ఇక్ష్వాకులు క్షత్రియులు. రైట్. ఇక్ష్వాకుల అధికార చిహ్నం సింహం. ఇక్ష్వాకుల అధికార చిహ్నం సింహం. నెక్స్ట్, ఇక్ష్వాకుల్ని శ్రీపర్వతీయులు అని పిలుస్తారు. ఇక్ష్వాకుల్ని శ్రీపర్వతీయులు అని పిలుస్తారు. ఇక్ష్వాకుల రాజధాని శ్రీపర్వతం కాదు. ఇక్ష్వాకుల రాజధాని శ్రీపర్వతం కాదు, బట్ దే గాట్ ఏ టైటిల్ శ్రీపర్వతీయాస్. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. ఇక్ష్వాకుల రాజధాని విజయపురి. శ్రీపర్వతం మీద ఉన్న అనేక పట్టణాల్లో విజయపురి ఒకటి. శ్రీపర్వతమే నాగార్జున కొండ, నాగార్జున కొండనే శ్రీపర్వతం. దీని మీద ఉన్న అనేక పట్టణాలు ఒక పట్టణం విజయపురి. దట్స్ వై ఇక్ష్వాకస్ క్యాపిటల్ సిటీ విజయపురి. అది పర్వతం మీద ఉంది కాబట్టి శ్రీపర్వతీయులు అన్నారు ఇక్ష్వాకుల్ని. రైట్. ఆ తర్వాత ఇక్ష్వాకుల యొక్క బాగా గుర్తుపెట్టుకోవాలి, అధికార మతం అని అడిగితే వైదికం. ఇక్ష్వాకుల అధికార మతం గన్ షాట్గా చెప్తున్నాను నేను, ఇవే వస్తాయి, ఇంచుమించుగా ఇవే వస్తాయి. ఇక్ష్వాకుల అధికార మతం వైదికం. బట్ ఇక్ష్వాకుల్లో వీరపురుషదత్త అని రాజు ఉన్నాడు, సెకండ్ రాజు. అతని కాలంలో బౌద్ధం దుమ్ము 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 లెగిసింది బౌద్ధం. ఈ క్రింది దక్కన పాలకులలో ఎవరి కాలంలో బౌద్ధం రాజధారణ పొందింది? ఇక్ష్వాకులు, విష్ణుగుండినులు, బృహత్పలాయనులు, ఆనందగోత్రులు. ఆన్సర్ వచ్చి ఇక్ష్వాకాస్. పర్టికులర్లీ ఇన్ ది పీరియడ్ ఆఫ్ వీరపురుషదత్త. ఆయన కూడా తొలుత శైవమే, ఆ తర్వాత మేనత్తల ప్రభావంతో, భార్యల ప్రభావంతో ఆయన బుద్ధిజాన్ని తీసుకుని దుమ్ము లేపాడు బౌద్ధాన్ని. ఇక్ష్వాకులో 4 రాజులు: వాసిష్ఠిపుత్ర శాంతమాల, వీరపురుషదత్త, యహుబల శాంతమాల, రుద్రపురుషదత్త లాస్ట్ ఆయన. కాబట్టి వీళ్ళల్లో మిగతా 3 వైదికం. వీరపురుషదత్తుడు కూడా వైదికమే. ఆఫ్టర్ దట్ హీ టుక్ బుద్ధిజం. దట్స్ వై ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధం కేక నాగార్జున కొండ వద్ద. బౌద్ధానికి చెందిన నాగార్జున విశ్వవిద్యాలయం, ఇది పీరియడ్ ఆఫ్ వీరపురుషదత్త. ఈ నాగార్జున విశ్వవిద్యాలయంలో, ఇప్పుడున్న కొత్తది కాదు, ఈ నాగార్జున విశ్వవిద్యాలయంలో వాళ్ళు బౌద్ధ భిక్షుల ప్రసంగాల కొరకు అనుపు, ANUPU, అనుపు అనే గ్రామంలో
ఒక ఇండోర్ స్టేడియం కట్టిర్రు ఆ రోజుల్లోనే. ఇక్ష్వాకులు యాంపీ థియేటర్ అంటారు, యాంపీ థియేటర్ ఇక్ష్వాకులు కట్టారు. కట్టారు బాస్. ఈ యాంపీ థియేటర్ని కట్టడానికి ఇక్ష్వాకులు రోమన్ ఇంజనీర్స్ని తెప్పించి కట్టించారు. అప్పటికే రోమ్ దేశంలో కలోషియం అని ఉండేది. రోమన్ల కలోషియంను పోలిన నిర్మాణాన్ని రోమన్ ఇంజనీర్ల చేత ఒక బౌద్ధ భిక్షువుల ఇండోర్ స్టేడియాన్ని నిర్మించారు. ఆ బౌద్ధ భిక్షువు దూరం ఉండి మాట్లాడిన ఆ యొక్క స్టేడియం మొత్తం వినపడేటట్లుగా వాళ్ళు ఒక రకమైనటువంటి గ్రావిటీని ఏర్పాటు చేశారు ఆ రోజుల్లోనే రోమన్ ఇంజనీర్స్. ఇప్పుడు కలోషియమ్స్ అని ఉన్నాయి రోమ్లో, ఇటలీలో. రోమా ఇటలీ ఒకటేగా, అక్కడ అలాంటిదే ఇక్కడ కూడా ఒక త్రవ్వకాల్లో బయటపడింది, యాంపీ థియేటర్ బయటపడింది. దిస్ యాంపీ థియేటర్ కన్స్ట్రక్టెడ్ బై రోమన్ ఇంజనీర్స్ బై ది హెల్ప్ ఆఫ్ ఇక్ష్వాకాస్. రైట్, అదొకటి బాగా ఇంపార్టెంట్. వీరపురుషదత్తుడి కుమార్తె కొండబలిశ్రీ, ఆ అమ్మ పేరు గుర్తుపెట్టుకోండి. వీరపురుషదత్తుడే బౌద్ధం అంటే వీరపురుషదత్తుడు అబ్బా దుమ్ము లేపారబ్బా. వీరపురుషదత్తుడి బిడ్డే కొండబలిశ్రీ. ఈమె నాగార్జున కొండ వద్ద ఒక బౌద్ధ విహారాన్ని కట్టింది. ఇది ప్రీవియస్లో వచ్చింది. నాగార్జున కొండ వద్ద ఒక బుద్ధిస్టు విహారాన్ని కట్టిన ఇక్ష్వాకుల రాకుమార్తె ఎవరు? కొండబలిశ్రీ, నుదుకశ్రీ, ఎలిశ్రీ, చటిశ్రీ, బాపిశ్రీ, బోధిశ్రీ, అన్ని స్త్రీలే. ఎస్ఆర్ఐ స్త్రీలే అన్నీ కూడా. కాబట్టి ఎవరు? కొండబలిశ్రీ కన్స్ట్రక్టెడ్ వన్ ఆఫ్ ద విహార ఈ నాగార్జున కొండ. కొండబలిశ్రీ డాటర్ ఆఫ్ వీరపురుషదత్త. అలానే వీరపురుషదత్తుడి కాలంలో బోధిశ్రీ అనే మహిళ ఉంది. ఆమె యవ్వన ప్రాయంలోనే బౌద్ధాన్ని తీసుకుంది. పెళ్లి లేదు, ఏమి లేదు. ఆమె బౌద్ధాన్ని తీసుకుని బౌద్ధాన్ని దుమ్ము లేపింది వీరపురుషదత్తుడితో పాటుగా. ఆమె బోధిశ్రీ ఆమె పేరు. ఆవిడ ఉపాసిక బోధిశ్రీ శాసనాన్ని వేసింది. ఇది బౌద్ధ మతానికి చెందిన ఏకైక శాసనం ఏనిసెట్ ఆంధ్రాలో. ఉపాసిక బోధిశ్రీ శాసనం ఇష్యూడ్ బై బోధిశ్రీ. ఈమె చైనాకి, టిబెట్కి, కాశ్మీర్కి బౌద్ధం ప్రచారం నిమిత్తం వెళ్ళే బౌద్ధ భిక్షువులకి స్పాన్సర్డ్ చేసింది ఆర్థికంగా. ఎందుకంటే బోధిశ్రీ వాళ్ళ ఫాదర్ రేవంతుడు, ఆయన మంచి వ్యాపారవేత్త ఆ రోజుల్లో అమరావతి పరిసర ప్రాంతాల్లో. ఆ తర్వాత మీకు ఇంకోటి, ఇక్ష్వాకుల కాలంలో మనం పిచ్చగా ఇంపార్టెంటు, చెయ్యెత్తిన మాంధాత చక్రవర్తి శిల్పం. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే మీకు ఈ 10 నిమిషాల పాఠంలో. మాంధాత చక్రవర్తి శిల్పం. ఈ 10 నిమిషాల పాఠం పేరేంటి? ఇక్ష్వాకుల్లో ఇవి చదవండి. చాలు 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 చాలు. చెయ్యెత్తిన మాంధాత చక్రవర్తి శిల్పం. వీరపురుషదత్తుడు జగ్గయ్యపేటకి రచబండ కార్యక్రమానికి వెళితే ఆ జగ్గయ్యపేటలో అమరావతి మీద మాదా అని బౌద్ధ భిక్షువులు శైవులు ఘర్షణ పడ్డారు. అప్పుడు వీరపురుషదత్తుడు పెరట్లోకి వెళ్ళి మట్టితో శివలింగాన్ని చేసుకొని ఆ శివలింగాన్ని భుజం మీద పెట్టుకొని, బాహుబలిలాగా భుజం మీద పెట్టుకుని, ఆయన అందరూ శైవులు బౌద్ధ భిక్షువులు చూస్తుండగా శివలింగాన్ని పడేసి అతను ఆ శివలింగాన్ని కాలితో తొక్కేసి బౌద్ధ భిక్షుడికి అభయముద్ర ఇచ్చాడట. దీనిని చెయ్యెత్తిన మాంధాత చక్రవర్తి శిల్పం అంటారు. ఇది జగ్గయ్యపేటలో ఉంది. ఇది భయంకరంగా ఇంపార్టెంట్. అరాచకం, ఇప్పుడున్న లాంగ్వేజ్ వాడాలంటే అరాచకం ఇది బిట్టు ఎగ్జామ్లో. చెయ్యెత్తిన మాంధాత చక్రవర్తి శిల్పం ఎవరిది? వీరపురుషదత్తుడిది. ఎక్కడ? జగ్గయ్యపేట. ఇదేం చెప్తుంది? వీరపురుషదత్తుడు బౌద్ధానికి టర్న్ అయ్యాడని చెబుతుంది. అదొకటి ఇంపార్టెంట్. ఆ తర్వాత ఐలాండ్ మ్యూజియం. ఇక్ష్వాకులు అంటే చూడండి కత్తులు ఉన్నాయి, వంశం ఎంతే. ఐలాండ్ మ్యూజియం. ఇక్ష్వాకులు రాజధాని విజయపురి, ఆ నాగార్జునకొండ లేదా నాగార్జునకొండ శ్రీపర్వతం మీద ఉన్న విజయపురి, ఆ చుట్టుపక్కల అనేకమైనటువంటి నిర్మాణాలు చేశారు ఇక్ష్వాకాస్. మీ అందరికీ తెలుసు, ఫస్ట్ టెంపుల్స్ కట్టింది ఇక్ష్వాకాసే, నాట్ విష్ణుగుండినాస్. కాబట్టి ఆ టెంపుల్స్ గురించి నేను మీకు చెప్పబోయే ముందు ఇవన్నీ కట్టారు, బౌద్ధం ఏర్పాటు చేశారు, అవి కూడా కట్టారు, అవన్నీ అయిపోయినాయి. 1956లో జవహర్లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టారు. కట్టేటప్పుడు ఈ చరిత్ర ప్రేమికులు, ఆర్కియాలజీ ప్రేమికులు గగ్గోలు పెట్టారు. అది రాజధాని, మీరు ప్రాజెక్టు కడితే వాటర్లో కలిసిపోయింది రాజధాని. ఒకప్పుడు మా ఇక్ష్వాకుల రాజధాని ఇది, మా ఇక్ష్వాకుల రాజధాని ఇది, మా ఇక్ష్వాకుల రాజధాని. అప్పుడు నెహ్రూ ఏమన్నారంటే, మీకు దొరికినవన్నీ లారీలో వేస్తా, తీసుకోండి విగ్రహాలు, ఓ చోట మ్యూజియం కట్టించుకోండి. సాగర్లోనే 45 నిమిషాలు లాంచీలో ప్రయాణం చేస్తే ఒక దీవిలోకి చేరతాం. ఆ దీవిలో మ్యూజియం ఉంది, ఇప్పటికీ ఉంది. చుట్టూతా నీరు, మధ్యలో మ్యూజియం ఉంది. ఇదే ఓన్లీ వన్ ఐలాండ్ మ్యూజియం ఇన్ ఎంటైర్ వరల్డ్. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క ద్వీప పురావస్తు ప్రదర్శనశాల నాగార్జునకొండ. ఎన్నిసార్లు వచ్చిందో ఈ ప్రశ్న.
చుట్టూతా నీళ్లు, మధ్యలో మ్యూజియం ఎక్కడ లేదు. ఒక నాగార్జున కొండలోనే ఉంది. ఒక నాగార్జున కొండలోనే ఉంది, సాగర్లో ఉంది. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క ద్వీప పురావస్తు ప్రదర్శనశాల ఎక్కడున్నది అని అడిగాడు ప్రీవియస్లో. ఏ మినికాయ్ దీవులు, బి లక్షద్వీపులు, సి అండమాన్ నికోబార్, డి నాగార్జున సాగర్. మన తులసి మొక్క పెరట్లో ఉన్నది మనకు వైద్యానికి పనికిరాదు కదా. సాగర్ ఎందుకు అయింది మావా, సాగర్ ఎందుకు అయింది బ్రో? మినికాయ్ దీవులు అయ్యి ఉంటుంది, జపాన్ అయ్యి ఉంటుంది, శ్రీలంక అయ్యి ఉంటుంది, తుఫాన్ అయ్యి ఉంటుంది. నో, అవర్ నాగార్జున సాగర్. ఓన్లీ వన్ ఐలాండ్ మ్యూజియం. ఇందులో వైదికిజానికి చెందిన ఉన్నాయి నిర్మాణాలు, బౌద్ధానికి చెందినవి ఎక్కువ ఉన్నాయి మ్యూజియం. ఇప్పుడున్న కుదిరితే వెళ్ళి రండి. నల్లగొండ నుంచి ఎటు నల్గొండ వైపు నుంచి, ఆంధ్రాలో అయితే గుంటూరు సైడ్ నుంచి వెళ్ళొచ్చు నాగార్జున సాగర్కి. ఇక దేవాలయాలు, ఫస్ట్ దేవాలయాలు కట్టింది ఇక్ష్వాకులే. సర్వదేవాది దేవాలయం, కుబేర దేవాలయం, హారతి దేవాలయం, అష్టభుజ నారాయణ స్వామి దేవాలయం, ఆ తర్వాత కుమారస్వామి దేవాలయం. దీస్ ఆర్ ఆల్ టెంపుల్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ నాగార్జున సాగర్, నాగార్జున కొండ ఏరియా. సమ్ టెంపుల్స్ నౌ దేర్, బట్ లాట్ ఆఫ్ టెంపుల్స్ కాలగమనంలో కొలాప్స్ అయినాయి. ఏదైనా దేవాలయాలు కట్టింది వీళ్ళే. ఆ తర్వాత ఇంకొకటి, చనిపోయిన వారికి గుర్తుగా ఛాయాస్తంభాలు నిర్మించారు ఇక్ష్వాకాస్. చనిపోయిన వారికి గుర్తుగా నిలువు రాళ్ళు, పెద్ద నిలువురాయి అమర్చారు. ఛాయాస్తంభాలు ఆదిమానవుడి కాడి నుంచి బహుశా వారసత్వంగా తీసుకుని ఉండొచ్చు ఇక్ష్వాకాస్. మెన్హిర్లు అని అంటాం ఇన్ ప్రీ హిస్టారికల్ పీరియడ్ ఇన్ ఆంధ్ర, అది కూడా సిలబస్లో ఉంది కదా. మెన్హిర్లు అంటే ఒక రాయిని పెట్టడం సమాధి మీద, వాటిని స్మృతి చిహ్నాలు అంటారు, స్మృతి స్తంభాలు అంటారు. ఇక్ష్వాకులు వచ్చేటప్పటికి ఛాయాస్తంభాలు, బుద్ధిజం వచ్చేటప్పటికి ఆయక స్తంభాలు, బుద్ధిజం వచ్చేటప్పటికి ఆయక స్తంభాలు, ఇక్ష్వాకులు వచ్చేటప్పటికి ఛాయాస్తంభాలు, ఆదిమానవుడు ప్రీ హిస్టారికల్ పీరియడ్ వచ్చేటప్పటికి స్మృతి స్తంభాలు. అలానే ఇక్ష్వాకుల్లో ఇంకోటి పర్ణిక శ్రేణి, PARNIKA. పర్ణిక శ్రేణి అంటే తమలపాకులు అమ్మే వ్యాపార వర్గం. పూసిక శ్రేణి అని ఇంకోటి ఉంది, పూసిక శ్రేణి, PUSIKA. పూసిక శ్రేణి అంటే మిఠాయిలు, స్వీట్స్ అమ్మే శ్రేణి. ఎస్, దీస్ ఆర్ ద వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్. మీరు చదువుకుని ఉంటే ఒకసారి లుక్ వేయండి, చదవకపోతే ఇవి మాత్రం మీరు బాగా చూసుకోండి. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. మళ్ళీ మరో పాఠం ద్వారా మనం కలుద్దాం. ఈరోజు ఈ పాఠం ఇక్ష్వాకులు, ఇవి చదవండి చాలు.